ఎరుపాలెం మండలం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గత 3 రోజులుగా మండలంలోని పంట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ దిగుబడి వచ్చే పరిస్థితులు లేదు. ఈ సంవత్సరం ఎరుపాలెం మండలంలో 13,000 ఎకరాలు పత్తి వేశారు, 10,075 ఎకరాలు వరి వేశారు, కేవలం 1100 ఎకరాలనే మిర్చి వేశారు. ఇప్పుడు మేడగాని తిరుపతిరావు అనే మిర్చి తోటలో ఉన్నాం. తను ఎకరం 20,000 లెక్క కౌలుకు తీసుకున్నాడు. 6 ఎకరాలన్నర మొత్తం కౌలుకు తీసుకుంటే 5 ఎకరాలు పత్తి వేశాడు, ఎకరాన్నర మిర్చి వేశాడు. ఈ ఎకరాలలో సుమారు 75 సెంట్లు అతివృష్టి అతి వర్షాల వల్ల వరద బట్టి ముప్పాతిగా దేనికి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మిర్చి దిగుబడి ఎట్లుంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి లేదు. ఇప్పటికీ 15,000 రూపాయల నుంచి రావటం లేదు. అట్లా పత్తి 8,111 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. కానీ 4,000, 4,500 కొనేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. గతంలో వరికి సన్న ఒడ్లకి బోనస్ ఇచ్చేవాళ్లు, కానీ 1,52,00,000 గతంలోనే బకాయి పడి ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వరి మాగాని ఎక్కువ వేశారు. వరి మాగానికి బోనస్ ఇస్తారా లేదనేది అనుమానంగా రైతులకు ఉంది. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అందుకే ఎరుపాలెం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి గతంలో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది రైతులకి, కానీ పెట్టుబడి సౌకర్యం కూడా వచ్చేటట్టు లేదు పరిస్థితి. ఎకరానికి 20,000, 25,000, 30,000 పెట్టుబడి అయింది. ఎకరానికి 20,000 కౌలు ఉంది. వచ్చేసి ఎకరానికి 45,000, 50,000 పెట్టుబడి అయినప్పటికీ ఎకరానికి 3 క్వింటాలు పత్తి అంటే 3,5,000 15,000 వచ్చేది. అంటే 35,000 నష్టపోతున్నటువంటి శ్రమ కాకుండానే పెట్టుబడి కిందనే నష్టపోతున్న రైతు పరిస్థితి ఉంది. అట్లే వడ్లు కూడా గతంలో 40 బస్తాలకు పైన 40 నుంచి 50 బస్తాలు వచ్చేది. ఈ సంవత్సరం 20 నుంచి 25 బస్తాలు వచ్చేసరికి అగమ్య గోచరంగా వరదల వల్ల వరి పెరగకుండా పొట్టదశలో ఉన్నప్పటికీ వరి 20-25 బస్తాల కంటే కావని చెప్పేసి అనేక మంది రైతులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సాంబశివ రోడ్లకి గతంలో బోనస్ ని విడుదల చేయాలి. రాబోయే కాలంలో సన్న ఒడ్లకి మొత్తం ఒడ్లకి బోనస్ 500 లెక్క ప్రకటించాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి, అట్నే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి నష్టపోయిన రైతుకి గుర్తించి 25,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.